సో ఫస్ట్ మనము ఏంటంటే మనం చిన్నప్పుడు మనం 80s 90s కిడ్స్ కాబట్టి మనం చిన్నప్పుడు మనకి కామెడీ మూవీస్ అంటే జంధ్యాల గారి మూవీస్. అబ్సల్యూట్లీ. కరెక్ట్. నా ఒపీనియన్లో అయితే మాత్రం జంధ్యాల గారి మూవీస్ ఆ కామెడీ ఇప్పుడైతే ఎవరు రీచ్ కాలేకపోతున్నారు. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అవన్నీ. సో జంధ్యాల గారి మూవీస్లో మీకు నచ్చిన సినిమాలు కానీ ఆయన మీ చైల్డ్హుడ్లో ఏమైనా ఇంపాక్ట్ చేశారు ఆయన కామెడీ, ఆయన కామెడీలో నీకేం నచ్చింది బాగా? సో జంధ్యాల గారు అసలు ఈజ్ అన్ ఎపిటోమ్ అనమాట. సో ఆయన మూవీస్లో చాలామందికి నచ్చేవి మూవీస్ శ్రీవారి ప్రేమలేఖ, చంటబ్బాయి, ఆహనా పెళ్ళంట, జయమ్మ నిశ్చయమురా. బట్ నాకు అన్నిట్లోకి ఐ లైక్ రామారావు గోపాలరావు. ఐ డోంట్ నో ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ ఇట్ ఆర్ నాట్. రామారావు గోపాలరావు ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సోషియో ఫ్యాంటసీ. ఒక కాన్సెప్ట్ ఉంటుంది పరకాయ ప్రవేశం అని చెప్పేసి అని. అది తీసుకుని తన జంధ్యాల గారు చాలా బాగా రైట్ చేశారు అండ్ నరేట్ చేశారు కూడా. సో ఇట్స్ లైక్ కంప్లీట్ లాఫ్టర్. అండ్ దాంట్లో మీకు ఉన్నది లీడ్ చేసేది రావు గోపాలరావు గారు అండ్ చంద్రమోహన్ గారు. సో బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ ప్లే చేస్తారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ జంధ్యాల దట్ ఐ లైక్ ఇస్ రామారావు గోపాలరావు. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనకి చంటబ్బాయి కానీ మిగతా మూవీస్ అన్నీ ఉన్నాయి. అండ్ అప్పట్లో వన్ థింగ్ ఐ హ్యావ్ ఆల్వేస్ అబ్జర్వ్డ్ ఇస్ జంధ్యాల గారి మూవీస్ చాలా సూపర్ ఫన్ ఉంటాయి, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అన్ అండర్లైన్ ఒక మెసేజ్ ఉంటుంది ఆ మూవీస్లో. అండ్ అప్పట్లో ఆ టైమ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కట్నం గురించి కానీ లేకపోతే అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలనే కానీ, సో ఏదో ఒక సోషల్ టాపిక్స్ మీద ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చంటబ్బాయిలో పిల్లల్ని ఎలా చూడాలి అండ్ చిరంజీవి గారు ఆర్ఫన్గా వదిలేసి అయిపోతారు. సో ద పెయిన్ హీ గోస్ త్రూ. సో అవన్నీ కూడా చాలా నీట్గా ప్యాకేజ్ చేసి మనకి స్టోరీలో చూపిస్తారు, విచ్ ఐ లవ్ ఇట్. బికాజ్ మీకు చూసినంతసేపు యు ఆర్ వాచింగ్ అ మూవీ, ఎంజాయ్ చేస్తున్నాము, బట్ సడన్లీ యు గెట్ దట్ మెసేజ్. మామూలుగా ఒక మూవీ మనము ప్రీచి మూవీ అనుకోండి, సరే తెలుసులేరా ఏం చెప్తాము ఆల్రెడీ తెలిసిందే కదా అని మనం స్కిప్ చేస్తాం. బట్ జంధ్యాల గారి మూవీస్లో ఆయన మెసేజ్ని ఇన్ఫ్యూజ్ చేస్తారు కామెడీతో. సో అది మీకు అందుకనే ఒక 2.5 hours మూవీ చూసినా కూడా యూ డోంట్ లైక్ దట్ మెసేజ్ ఎస్ ప్రీచ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. అప్పట్లో ఆయన చేసింది. అండ్ మోర్ ఓవర్ ఆయన చాలా సినిమాలకి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ అల్టిమేట్. నాకు డైలాగ్స్ ఏంటంటే ఆయన క్రియేటివిటీ బాగుండేది డైలాగ్లో కూడా. ఇప్పుడు సుత్తి వీరభద్రరావు ఉన్నాడు చూడు, ఆయనతో నా నూనె నీ నూనె నీ నూనె నా నూనె అలాంటి ప్రాసలు వాడేసి ఆ లాంగ్వేజ్ని, తెలుగు లాంగ్వేజ్ని క్రియేటివ్గా వాడేవారు. అసలు అమేజింగ్ ఉంటుండే ఆ డైలాగ్. ఇప్పుడు తెలుగు భాషలో కొత్త పదాలు కనిపెట్టేవాళ్ళు చెప్పాలి. కరెక్ట్ మనం రోజు డైలీ యూస్కి. బట్ ఆయన డైరెక్ట్ చేసే మూవీస్లో డైలాగ్స్ రాసేవాళ్ళు, ఆయన స్క్రిప్ట్ నరేషన్ అంతా ఆయన చూసుకునేవారు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన డైరెక్ట్ చేయని మూవీస్ కూడా డైలాగ్స్ రాసేవారు. అవునవును. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ గారి మూవీస్కి, సాగర సంగమంకి, ఆపద్ బాంధవుడికి, జగదేక వీరుడు సుందరిలో కూడా తను డైలాగ్స్కి కాంట్రిబ్యూట్ చేశారు అలాంగ్ విత్ సత్యం అండ్ అదర్స్. సో చాలా మూవీస్లో ఆయన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అలానే ఐ డోంట్ నో అందరికీ తెలుసో లేదో, హీస్ ఆల్సో డబ్బింగ్ ఆర్టిస్ట్. సో చాలా మందికి డబ్బింగ్ కూడా చెప్పారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దొంగ దొంగ మూవీ ఉంది కదా, తిరుడ మణరత్నం గారిది. దాంట్లో మన విలన్ సలీం గౌజ్ అంటారు, ఆయనకి డబ్బింగ్ చెప్పింది జంధ్యాల గారు. సిమిలర్లీ భారతీయుల్లో మనకి నడమూరి వేణు గారు ఉంటారు క్యారెక్టర్, లైక్ పోలీస్ ఆఫీసర్ కమ్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి డబ్బింగ్ చెప్పింది జంధ్యాల గారే. భామనే సత్యభామనేలో కమల్ హాసన్, జమినీ గణేషన్, కమల్ హాసన్ మూవీ జమినీ గణేషన్ కి అది కమల్ హాసన్ వాళ్ళ మామగారు, ఆయనకి డబ్బింగ్ చెప్పింది. చాలా మందికి తెలీదు. అంటే జంధ్యాల గారు అంటే నువ్వు ఇప్పుడు ఒక యూనిక్ మూవీ చెప్పావు, అది ఇప్పుడు నేను కూడా చూడలేదు యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను ఇప్పుడు చూస్తాను చూసేది. సో చాలా మందికి తెలియదు అన్నమాట. సో అప్పటి కామెడీకి ఇప్పటి కామెడీకి చాలా తేడా ఉంది, అసలు హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు అంతా డైలాగ్ బేస్డ్ కామెడీ ఉంటుంది అండ్ ప్రాస ఎక్కువ. ఆఫ్ కోర్స్ త్రివిక్రమ్ ఇస్ ద కల్ప్రిట్ అనుకోవచ్చు అనను కానీ. సో అప్పట్లో అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను జంధ్యాల గారి గురించి. నాకు జంధ్యాల గారి మూవీస్లో అల్టిమేట్ అంటే ఆహనా పెళ్ళంట.
అహన పెళ్ళి అంటే అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ లక్ష్మీపతి క్యారెక్టర్ కానీ, బ్రహ్మానందం క్యారెక్టర్ కానీ, అరుగుండేదో అనేసి ఆ డైలాగ్స్ అసలు ఎప్పటికీ బోర్ కొట్టిన సినిమా అహన పెళ్ళి అంటే చాలా. ఇప్పటికీ మేము మంత్లీ ఒకసారి 2 మంత్స్కి ఒకసారి చూస్తూ ఉంటాం అనమాట. సో నాకు ఆయన డైరెక్షన్లో చూసింది ఏంటంటే, ఇప్పుడు ఆయన 80s అండ్ ఎర్లీ 90s వరకు చేశారు డైరెక్షన్స్ అన్నీ, ఆయన మేజర్ హిట్స్ అన్నీ. సో అప్పట్లోనే ఆయన రైటింగ్ ఇవన్నీ రెబెలియస్గా ఉండేది అనిపించింది. రెబెలియస్ ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫార్ములా ఫాలో అయ్యేవారు. కామెడీ ఒక టెంప్లెట్ ఉండేది, రైటింగ్లో ఒక టెంప్లెట్ ఉండేది. కానీ ఆయన ఏంటంటే క్రియేటివిటీ యూజ్ చేసి ఆయన సినిమాలో నాకు బాగా నచ్చేదంటే ఆయన క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్స్కి వాళ్ళకొక వీక్నెస్ ఇచ్చేసి, లైక్ ఒక ఆమె ఉంటుంది, ఆమెకి ఈల వేస్తూ ఉంటుంది, ఏమైనా అయితే ఈల వేస్తుంది అనమాట. శ్రీలక్ష్మి గారు వేశారు. సుత్తివేలు వైఫ్ లాగా ఉంటుంది ఆమె. అలానే ఇప్పుడు మనం కామన్ గా వాడే మీమ్స్ లైక్ బాబు చిట్టి అది వచ్చింది జంధ్యాల గారి దగ్గర నుంచి. బాబు చిట్టి అనేది లైక్ దట్స్ మనకి చాలా ఫనీగా ఉంటుంది, బట్ ఆమె పర్స్పెక్టివ్ నుంచి అది చాలా న్యాచురల్ గా ఉంటుంది. సో జంధ్యాల గారు ఎప్పుడు కామెడీని ఇన్ఫ్యూజ్ చేయలేదు. కామెడీని ఏదో మూవీలో ఇక్కడ ఈ మూవీ అవుతుంది, ఇక్కడ కామెడీ సీన్ పెట్టాలి అని ఎప్పుడు కాదు, ఆయన మూవీలోనే ఉంటుంది. మూవీ సిచ్యువేషన్స్ లోనే ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీసే ఉంటాయి. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ ని అట్లా ఆలోచించడం కూడా గ్రేట్. అంటే ఇట్లా ఒకరు ఉంటారా, ఇప్పుడు ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావు ఓడి పట్టుకుంటే ఇట్లా హైదరాబాదు, సికింద్రాబాదు అవన్నీ చెప్పిస్తా ఉంటాడు. అదొకటి వివాహ భోజనంలో. అది మళ్ళీ తర్వాత కోట శ్రీనివాసరావు గారు జయంబు నిశ్చయముల తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి సినిమాని నరేట్ చేస్తారు. రామాయణం కూడా నరేట్ చేస్తారు. సో తెలంగాణ స్లాంగ్ అది అప్పట్లో ఇట్ వాస్ వెరీ యూనిక్. అండ్ మనకి ఇప్పుడు చూసినా కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్. కామెడీ సీన్స్ కానీ మూవీ చూడకపోయినా కామెడీ సీన్స్ వస్తే వీ గెట్ వెరీ వెల్ కనెక్టెడ్, బికాజ్ అప్పుడు మనం చాలా సార్లు అవి చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇంకోటి చంటబ్బాయి, నాకు చిరంజీవి కామెడీ అంటే పిచ్చి. నేను అండ్ కరీం ఇద్దరం చిరంజీవి ఫ్యాన్స్. సో చిరంజీవి కామెడీ చంటబ్బాయిలో ఏమన్నా ఉంటుంది అసలు. చంటబ్బాయి స్పీక్స్ ఫర్ చిరంజీవి కామెడీ. అతను పోలీస్ అతనితో కొట్టున్న అతని పేరు మర్చిపోయాను. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి సౌమిత్రి రైట్ సౌమిత్రి అని చెప్పేసి వెల్కమ్ మిస్ జ్వాల ఆ సీన్ ఒకటి, ఐ వాంట్ ఇంటరాగేటివ్. సో అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం జంధ్యాల గారి మూవీస్లో. నా పర్సనల్ ఫేవరెట్స్ మాత్రం ఫస్ట్ అహన పిల్ల అంట, తర్వాత చెంటబ్బాయి. ఈ రెండు మాత్రం రిపీటెడ్గా చూస్తూనే ఉంటాను అనమాట. అన్నీ మీరు జంధ్యాల గారి మూవీస్ చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మూవీస్ మీరు చూడొచ్చు. కామెడీ మూవీస్ ఎస్పెషల్లీ. ఆయన కొన్ని సోషల్ డ్రామా మూవీస్ కూడా డైరెక్ట్ చేశారు, అవి కూడా బాగుంటాయి. అండ్ దెన్ కామెడీ మూవీస్ అల్టిమేట్.